రేవంత్ అన్న సర్కార్ బానే ఉంది. పర్వాలేదా? పర్వాలేదు. ఏమంటారు ఊళ్ళో ఇక మీ మహిళా సంఘాల లీడర్లు గాని మహిళలు మీ సోబత్ అందరికి రుణాలు ఇస్తుండగా మంచిగా మహిళా సంఘంలా హ్యాపీగానే ఉన్నారు లేడీస్ అందరూ. ఇప్పుడు ఈ చీరలను చూసి ఇంకా మురుస్తుర్రు. అంతేనా? మురిసేటట్టే ఉన్నాయా చీరలు? ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన వాటికంటే ఇవి మంచిగా ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చిన వాటికంటే మంచిగానే ఉన్నాయి. సో ఇప్పుడు జనరల్ గా మహిళలకి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిన అన్ని మహిళలకి ఇస్తాను. ఇప్పుడు మీకు వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, గ్యాస్ బిల్లు ఇట్లా అని ఏం చేసినా మహిళలకి ఎత్తుడు కదా మరి. అవును, చేసినాం కాబట్టి ఎక్కువ. అంతేనా? మహిళల మీద నమ్మకం బాగా పెట్టుకున్నాయి. మళ్ళీ ఒకసారి ఎత్తారంటవా మహిళలు అంతా కలిసి ఆయన కోరు వేస్తారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు కాబట్టి, బస్ ఫ్రీ పెట్టిరు కాబట్టి, గ్యాస్ ఇస్తారు కాబట్టి, సన్న బియ్యం ఇస్తారు కాబట్టి ఎత్తారు బాగానే. ఉచిత కరెంట్ కూడా 200 వస్తుంది. అది కూడా మాకు ఉచిత కరెంట్ ఇప్పుడు. సో ఒక ఇంటి మీద 3-4 వేలు 5 వేలు మిగులుతున్నాయి నెలకి. అవును సార్. కరెంట్ బిల్ బాగా అవుతుండే మాకు అప్పట్లో. ఇప్పుడు కరెంట్ బిల్ ఏం లేదు, జీరో ఉంది. జీరో ఉంది సార్. ఇంకైతే మాకు ఇల్లు రాలేదు. సెకండ్ లిస్ట్ లో వస్తది కావచ్చు. ఏడు పోయినా ఆడోళ్ళకు ఏది మర్చిపోయినా సరే, ఇక నగలేసుకొని మర్చిపోయినా సరే కానీ ఆధార్ కార్డు మర్చిపోవద్దు. అది ఉంటే దేశం అంతా తిరగవచ్చు. ఏడు తప్పిపోయినా రావచ్చు. ఇది ఎక్కడైతే నయమైంది. ఇక వెనక ముందు అని ఎత్తడం నమ్మకం ఉందా? ఉన్నది ఇప్పటి వరకు అయితే చూస్తాం. మరి ఇప్పుడు చేసినంత వరకు అయితే పర్వాలేదు. టైం ఉంది కాబట్టి చూడాలంటూ కొత్తగా వచ్చే కొత్త ఆలోచన చేస్తున్నావా? చేస్తున్నాం. జర వెనక ముందు అయినా సరే ఇచ్చినా సరే. ఇప్పటికిప్పుడే ఏమా రేవంత్ రెడ్డి ఏమి ఇస్తలేవు సీరియస్ అంటలేవు. సీర అయితే ఇచ్చిన సంతోషంగా ఇచ్చింది కానీ మిగిలిన అది రాదా? ఇక 3 ఏళ్ల వరకు అన్ని ఇచ్చినా చాలంటూ. ఇప్పుడే అన్ని ఇయ్యని ఏమి ఎంబడబెట్టు ఆగం చేసాడు ఏం లేదంటూ. అవి కూడా వస్తాయి. నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉన్నది. కేసీఆర్ మంచిగా ఉన్నాడా రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? ఇగో అటు ఇటు ఎలివేట్ చూపెట్టద్దు. మన ఇంటికే చుట్టపడి వచ్చిన బుక్కడి పెడతాం కదా. ఇవ్వాలి వచ్చినా సంతోషపడాలి. దించేయద్దు, అవి దించేయద్దు. ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు దించేయద్దు. ఈయన వచ్చిండు కదా, మేము సంతోషపడుతున్నాం. సంతోషపడుతున్నాం, సంతోషపడి వస్తున్నాం కదా. అవును. నచ్చే హృదయపూర్వకంగా పండుగ పోయినట్టే పోతున్నాం. చూడాలని పోవట్టు, ఆయన చూడాలని. దించేయద్దు బిడ్డ, ఇవ్వలేకని దించేయద్దు. అట్లా ఆయన మంచిగా లేడు, ఈయన మంచిగా దించేది. ఇవ్వలేస్తారు, వాళ్ళని సంతోష పెట్టాలి, మనం సంతోషపడాలి. అంతే.